ఒక ప్లానింగ్ ప్రకారంగా కడుతున్నారు ఈరోజు. ఒకప్పుడు మన పితరుల ప్లానింగ్ ఉండేది కాదు. ఈ కొస నుంచి ఆ కొసకి తాటిపిండి వేసేవారు. వేసి మొత్తం ఒక 10 ద్వారబంధాలు ఎట్టేవారు. ఇల్లు వెళ్తూ ఉండేవారు, వచ్చేవారు వస్తూ ఉండేవారు. ఈ పిల్లలు ఎక్కువ అవడం వల్ల ఎక్కడేదో తెలిసేది కదా అది నాకు. అని ఇంచుమించు పొడవు చాలా అడుగులు ఉండేది, వెడల్పు చాలా పెద్దది ఉండేది, కానీ దారబంధాలు మాత్రం చాలా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడేమైపోయిందండి, దారబంధం అంటే అనుకుంటుందట ఏటి వచ్చినట్టు అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందని బాధపడుతూ ఉంటుందట దారబంధం. ఎందుకు? దానికి బాధ ఎక్కువ. ఒక దగ్గర అలా ఉంటుంది హ్యాపీగా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గుడారం, ఈ గుడారం ఎవరో ఒకరి చేత కట్టిస్తున్నాడు దేవుడు, అంతే. మనం ఉండే ప్రతి ఇల్లు కూడా ఎవరో ఒక మేస్త్రి గారు కడతా ఉన్నారు కదండి. కానీ దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఇల్లు ఎవరు కట్టారు అంటే దేవుడే కట్టాడు. హల్లెలూయా. అది నిత్యమైనటువంటి గుడారం అండి. ఏ గుడారం అది? అది నిత్యమైనటువంటి గుడారం. ఆ గుడారం కొరకు దేవుని ప్రియమైన బిడ్డలారా మనం ఏమి కలిగి ఉండాలంటే పరలోక సంబంధమైనటువంటి విలువలు కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇల్లు కట్టాలని చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు. ఎంత డబ్బు పెట్టినా చాలు, పెట్టే కొద్ది అప్పు తీస్తూనే ఉంటారు కదా. ఇల్లు అనగా పెళ్ళి అనగా చాలా కష్టం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఇంకో మాట చెప్తారు. 4వ వచనం మీరు వచ్చినట్లయితే, సమస్తము కట్టినవాడు ఎవరు? దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా తీర్చబడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు, మోసే, ఏమండి అలాగే అహరోను, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా దేవుడు కుమారుడు కనుక ఈయన ఘనతకి మహిమకి అర్హుడయ్యాడు. హల్లెలూయా. దేవుడు కట్టినటువంటి ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉంటుందండి. ఆయన కట్టడం శాశ్వతముగా ఉంటుంది. ఆయన కట్టడంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఎంత బాగా కట్టేవు ప్రభువా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఏదైనా ప్రార్థనాపూర్వకంగా ఏదైనా కట్టినటువంటి వారు ఇక్కడ ఉన్నారు చాలామంది, మీకు తెలుసు, నాకంటే ఎక్కువ అనుభవం కలిగినటువంటి వారు. 18వ కీర్తన 32లోనికి వచ్చాను అమ్మ, అలా సరదాగా 18:32. నాకు బలము ధరింపచేయువాడు. చూసారా? ఎవరికి అంటే కట్టినటువంటి వారికి. ఎవరికి? కట్టినటువంటి వారికి బలము ధరింపజేయువాడు దేవుడే. యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నా తండ్రి ఉన్నాడు, ఆయనే నాకు బలాన్ని ధరింప చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకెవరున్నారు అంటే యేసీ ఉన్నాడు. మనం ఏదైనా ఏమనుకుంటాం, యేసయ్యా నువ్వు ఉంటే నాకు అన్ని చాలయ్యా అనుకుంటాం. అవును కదా. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు, ప్రభా నువ్వు ఉంటే ఈ లోకంలో నాకు ఇంకేది కూడా అక్కర్లేదు అంటున్నాడు. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే ఆయన చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే దావీదు పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దావీదు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. మనము దేవుని ఎడల మహిమ చెల్లించే వారముగా ఉంటే దేవుడు ఘనతకి ఎక్కుతాడు. ఘనతకి ఎక్కాలి దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుణ్ణి గణపరిచే వారముగా ఉన్నప్పుడు ఆయన యథార్థమైన మార్గంలో నడిపించేవాడు కూడా ఆయనేనంట. ఏమన్నాడు? ఆయన నన్ను యథార్థమైన మార్గంలో నడిపించేవాడు. యథార్థమైన మార్గం అందుకే కదా, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. యథార్థమైన దేవుని యొక్క మార్గము చాలా యథార్థమైనటువంటి మార్గం. అయితే ఈ యథార్థమైన మార్గంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏమండి చాలామంది అనుకుంటారు నీకేటయ్యా నీకు ఉద్యోగం అంటారు, నీకేటయ్యా వాళ్ళు రావని అంటారు, నీకేటమ్మా భార్య భర్తలు ఉద్యోగం చేస్తున్నారు అంటారు. కానీ అంత శక్తికి అంత కాదు. హల్లెలూయా. ఇది తెలియదు, నాకు తెలుసు. అంటే పిల్లలు గమనించండి, ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుందని అనుకోకండి. ఎంత శ్రమలు విస్తరిస్తూ ఉంటాయో